హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా, ఆనియన్, బెండకాయలను కట్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పిల్లల కోసం కదా నేను లైట్గానే ఆయిల్ వేసుకుంటున్నా. మీరు కూడా కొంచెం లైట్గానే వేసుకోండి ఆయిల్. తర్వాత జీలకర్రను వేసుకోవాలి. అవి చిటపిటలాడగానే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కలుపుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పును వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పెసరపప్పు బియ్యంని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలుకి ఈ రెసిపీని ఇష్టపడని పిల్లలే ఉండరు. తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పు, రైస్, బెండకాయలు కదా, దీంట్లో మంచి న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ ఫుడ్ చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని అయితే పోసుకోవాలి. అది మెత్తగా ఉడకాలి కదా, అందుకే వాటర్ని పోసుకుంటున్నా. వాటర్ని పోసుకున్న తర్వాత నేను కొత్తిమీరని అయితే వేసుకుంటున్నా ఫ్లేవర్ కోసం. కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నా కదా, ప్రెషర్ కుక్కర్లో మూత వేసుకోవాలి. ఇంకా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇంకా స్మాషర్ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. నేను చూపించే విధంగా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కొంచెం టైం పెడుతుంది, ఒక 3-4 మినిట్స్. తర్వాత అయిపోయి బెండకాయ రెసిపీ రెడీ. ఇంకా చూడండి, మా పాప అయితే ఇంకా చల్లారకుండానే ఇంకా మేము తినిపించక ముందు ఆమెనే తినేస్తుంది. ఇంకా మా మమ్మీ అయితే మా పాపని తినిపిస్తుంది. నాకు ట్విన్స్ కదా, మీకు చెప్పాను కదా నాకు ట్విన్స్ అని, ఒక పాప ఒక బాబు అని. ఇంకా మా బాబుకైతే మా వారు తినిపిస్తుండో. ఇంకా చూడండి ఎట్లా తింటుండో. అసలుకి ఈ రెసిపీని ఇష్టపడని పిల్లలే ఉండరు తెలుసా, అంత ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.